మనం గత సంవత్సరం చూసాము. మన 87A కింద రిబేట్‌ని 12 లక్షల వరకు ఇచ్చారు. అంతకుముందు అది 7 లక్షల వరకు ఉండేది ఏడాదికి. ఆ రిబేట్ కారణంగా ఇప్పుడు 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొంత ఆర్థిక వ్యవస్థ పరంగా ఎదురైన సవాళ్ళ నేపథ్యంలో ఇప్పుడు ఆ రిబేట్‌ని ఒక 15 లక్షల వరకు పెంచే ఛాన్స్ ఉంది. సెక్షన్ 87A ని సవరించే అవకాశం ఉందనేది బాగా డిస్కషన్ జరుగుతోంది. దానివల్ల మిడిల్ క్లాస్‌కి కొంత ఊరటన ఇవ్వటం ద్వారా వాళ్ళు వైపు నుంచి కొంత ఖర్చు పెరిగి ద్రవ్యోల్బణానికి ఒక పరిష్కారం లభిస్తుందన్న అంచనా ఉందనేది ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీ వైపు నుంచి. ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ అలాంటి తీపి కబురు ఏమైనా అందే ఛాన్స్ ఏమైనా ఉందా? మంచిదే. మిడిల్ క్లాస్, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు, వ్యాపారులు, కొంతమంది వీళ్ళంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెరగాలని కోరుకుంటారు. మీరు అన్నట్టు 12 లక్షల పైన లాస్ట్ టైము రాయితీ వచ్చింది. దాంతోపాటుగా మీకు సరే ఇది దీనిలో కొంత ఈసారి 15 లక్షల దాకా పెరుగుద్దా అనే ప్రశ్న ఉంది. జరగచ్చు జరిగితే ఎందుకు జరగచ్చు అనే దగ్గర కాసేపు మాట్లాడుకునే ముందు మీకేమవుద్దంటే ఇక్కడ అది 15 లక్షల దాకా పెరిగి ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ అంటే మనం ఆ మేర కట్టక్కర్లేదు కదా, ఆ మేర గవర్నమెంట్కి ఆదాయం తగ్గుద్ది. సరే ఏదేమైనా ఈ పేమెంటు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచి మన పేమెంట్ వాళ్ళకి తగ్గటం అంటే మనకు ఆ మేరకు మన దగ్గర మిగులుతాయి ఆ డబ్బులు, అంటే మనం ఖర్చు పెట్టుకోవడానికి ఉంటాయి. ఇట్లాంటివి మీరు చూడండి, గత సంవత్సర కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో అంటే దేశ ఆర్థిక పరిస్థితిలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందనేది మార్కెట్లో చూసిన అందరికీ తెలుసు. ద్రవ్యోల్బణం పెరిగింది, ఉద్యోగాలు కూడా సరిగ్గా లేవు, సమస్యలు పెరుగుతున్నాయనేది తెలుసు. కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీని విషయంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి రకరకాలుగా మనం గతంలో ఏం చెప్పేవాళ్ళం అంటే డిమాండ్ పెంచండి, అంటే ప్రజల చేతిలో డబ్బు పెట్టండి, జాతీయ ఉపాధి హామీ పథకానికి డబ్బులు ఇవ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో పేద కూలీలు పని దొరికితే కనుక వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టుకుంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుద్ది. అలాగే నగర ప్రాంత ఉపాధి హామీ పథకం కూడా అడుగున్నాం. ఇలాగే ఏదైనా కానీ ఉద్దీపన ఇవ్వండి ఎకానమీకి అని అడుగుతున్నాం. ఆ ఉద్దీపన అయితే సరిగ్గా రాలా. కానీ ఏమొచ్చింది, మీకు రాయితీలు ఇస్తున్నారు. ఏ రాయితీలు ఇస్తున్నారు? వాళ్ళు వసూలు చేసుకునే డబ్బులు ఉన్నాయి కదా, అవి కొన్ని వదులుకుంటున్నారు. మీరు మాట్లాడిన ఇన్కమ్ ట్యాక్స్లో ఇప్పుడు మాట్లాడి 15 లక్షలు చేస్తారన్నదాని ఇది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో వాళ్ళు ఏమైనా ఆదాయం వదులుకుంటారా, మనకేమైనా కొంత చేతులు వదిలేస్తారా, ఇది ఒక ప్రశ్న. ఇండైరెక్ట్ ట్యాక్స్లో వదిలేశారు కదా, జిఎస్టీలో కూడా మనకి వదులుకున్నారు. మొన్న జిఎస్టీలో కొంత తగ్గించి అది కేంద్రానికి రావాల్సిన ఆదాయం కొంత కేంద్రం రాష్ట్రాలు కూడా నష్టపోయినాయి, వీళ్ళకు ఉంది. సరే ఏదైనా కానీ వదులుకున్నారు. ఇట్లాంటి కొన్ని తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఎదురు ఖర్చు పెట్టడానికి మీరు చాలా విషయాల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ఇందాక మాట్లాడిన దానిలో పథకాన్ని నిర్వీర్యపరుస్తున్నారు, నీరసపరుస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే కూలీలు పనికొచ్చే కూలీలకి వాళ్ళు పనికి రావటానికి డిస్కరేజ్ చేస్తున్నారు. ఆధార్ అంటారు, లేకపోతే బయోమెట్రిక్ అంటారు, అదంటారు, ఇదంటారు, వాళ్ళు రాకుండా చేస్తారు. ఇప్పుడేం కొత్తగానే 150 రోజులు పని ఇస్తామని మొదలుపెట్టి